హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే అయిపోయింది మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. శ్రీజ రీఎంట్రీ ఇప్పుడు అందరూ కోరుకుంటున్నది. నిన్నటి నుంచి ఇన్స్టాగ్రామ్లో అయితే దగ్గర ఒక 550-600 మెసేజెస్ వచ్చాయి. నన్ను 1 గంట వరకు అందరికీ రిప్లై ఇస్తున్నా. చాలా మందికి అయితే ఇవ్వలేదు. ఒకవేళ ఇక్కడున్న వాళ్ళు అక్కడున్న వాళ్ళు ఒకటైతే సారీ, చాలా మంది మెసేజ్ చేశారు, అందుకే లేట్ అయింది. చూసా మెసేజెస్ అయితే అందరూ. ఇంకొచ్చేసి శ్రీజ రీఎంట్రీ అంతకంటే ముందర ఒక 600 మెసేజ్ల్లో నాకు ఎక్కువ మెసేజ్లు వచ్చేసింది శ్రీజ అన్ఫేర్. అలాగే ఇంకోటి వచ్చేసి 100 పైన ఉన్నాయి. ఇవి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. కామనర్స్ని తొక్కుతున్నారు, సెలబ్రిటీస్ని లేపుతున్నారు. సెలబ్రిటీస్ ఏం తప్పు చేసినా అడగడం లేదు. కామనర్స్ చిన్న తప్పు చేసినా దాన్ని భూతద్దంలో చూస్తున్నారు. అలా నిన్న ఇదేంటంటే నాకు కూడా అలానే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ వీక్లోనే సంచాలక్గా ఇమాన్యువల్ వచ్చేసి సంజనా గారికి, ఫ్లోరా గారికి సపోర్ట్ చేశాడు. సంజనా గారు హ్యాండ్ ఇలా అన్నారు, అప్పుడు ఇది బెండ్ అవ్వకూడదు కదా, అయ్యింది. అది అడగలేదు ఇమాన్యువల్ని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కళ్యాణ్ది ఫౌల్ చేసి గేమ్ ఆడాడు అని తంజాకి చూపించారు. దాని గురించి నేను ఫుల్ వీడియో ఆల్రెడీ చేసాను, మన ఛానల్లో ఉంది. నా అభిప్రాయం ఏంటి అని వెళ్ళి చూడండి. ఇంకోటి వచ్చేసి డీమన్ని ఏం తప్పు లేకపోయినా తిట్టారు. ఇంకా పొగడాల్సింది పోయి. ఎవరు సపోర్ట్ లేకుండా చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడాడు డీమన్. కానీ పొగిడిందిలే, తిట్టింది. అనవసరంగా తిట్టారు, చాలా ఎక్కువ తిట్టారు. టీమ్ స్పిరిట్ ఇదే అది అని. ఒక్క గ్లాస్ ఉంది పెట్టేయంటే సరిపోయిందని దానికి అతనికి ఇన్ని వచ్చి పడ్డాయి. గేమ్ అంత బాగా ఆడిన దానికి మెచ్చుకునిందిలే. అలా ఇలా అయితే చాలా ఉన్నాయి. అందరూ అదే అనుకుంటున్నారు. సెలబ్రిటీస్ ఏం చేసినా అడగడం లేదు, కామనర్స్ ఏం చేసినా తప్పు అంటున్నారు. ఇంకా శ్రీజాకి అయితే ఎంత సపోర్ట్ అంటే చాలా సపోర్ట్ వచ్చింది. ఫస్ట్ 3 వీక్స్ ఈ అమ్మాయి వెళ్ళిపోవాలి అన్న వాళ్ళే ఇప్పుడు ఆ అమ్మాయిది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్తున్నారు. నిన్న పోల్ కూడా పెట్టా, శ్రీజాది ఫెయిరా అన్ఫెయిర్ అని. 40,000 ఓట్స్ వరకు పడ్డాయి. ఇప్పటివరకు 8 అవర్స్ ఏమో అయింది. 70% జనాలు అన్ఫెయిర్ అన్నారు, 30% జనాలు ఫెయిర్ అన్నారు. మామూలుగా అంటే అది రివర్స్లో ఉండాలి. ప్రియాకు కూడా పెట్టా, ప్రియా ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిర్ అంటే 80% జనాలు ఫెయిర్, 15% జనాలు అన్ఫెయిర్ అని పెట్టారు. ఎంత తేడా ఉంది చూడండి. ఇంకా ప్రియా కూడా ఒకవేళ ఇంకొక వారం ఉంటే ఈ నెగిటివిటీ అంతా ప్రియా కూడా పోయేది. ఇప్పుడు శ్రీజాకి అయితే ఎలా అయితే పోయింది. ఇప్పుడు శ్రీజ ఒకవేళ బయటకు వచ్చినా కూడా ఎలా వస్తుందంటే ఫుల్ పాజిటివ్తో వస్తుంది. నెగిటివ్ అంతా పోయింది. ఇంకా రీఎంట్రీకి కూడా ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే శ్రీజ వచ్చేసి ఓట్లతో ఎలిమినేట్ అవ్వలేదు. ఎలా జరిగిందంటే వైల్డ్ కార్డ్స్ ద్వారా జరిగింది. వైల్డ్ కార్డ్స్ వచ్చేసి ఒక కంటెస్టెంట్కి 4 మెంబర్స్ సపోర్ట్ చేశారు, ఒక కంటెస్టెంట్కి 2 సపోర్ట్ చేశారు. కానీ అక్కడ శ్రీజ ఉండకూడదు, రీతు ఉండాలి. రీతుని ఇక్కడ ఇమాన్యువల్ ఏదైతే ఉన్నాడో ఆ పౌరస్తాతో స్వాప్ చేసి రీతుని వచ్చి సేఫ్ జోన్ తీసుకొచ్చి శ్రీజాన్ వచ్చి డేంజర్ జోన్లో వేశాడు ఈవిక్షన్కి. అప్పుడు లాస్ట్లో సుమన్ శెట్టి అన్న అలాగే శ్రీజ ఇద్దరు ఉన్నారు. ఈ సెలబ్రిటీస్ అదే ఈ వైల్డ్ కార్డ్స్ ఏమనుకున్నారో తెలియదు. కాంపిటీషన్ అనుకున్నారో, ఎపిసోడ్ చూసిన తర్వాత డిసైడ్ చేద్దాం. కాంపిటీషన్ అనుకున్నారా ఏమనుకున్నారో తెలియదు. కానీ సుమన్ శెట్టి అన్నకి 4 మెంబర్స్ సపోర్ట్ చేశారు, శ్రీజకి 2 సపోర్ట్ చేశారు. అందుకే శ్రీజ ఎలిమినేట్ అయింది. ఓట్స్ పరంగా కాదు, ఇక్కడ హౌస్ వాళ్ళు తప్పు చేశారు. ఇక్కడ వైల్డ్ కార్డ్స్ ఏమనుకున్నారో తెలీదు, వాళ్ళు ఆట ఆడారు, బయటకు వచ్చేసింది శ్రీజ. ఇప్పుడు వచ్చేసి వైల్డ్ కార్డ్స్ వచ్చేసి శ్రీజకి 2 ఓట్లు వేశారు కాబట్టి బిగ్ బాస్ పంపించేశాడు. ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని పెట్టుకుంటానని. ఇదే రకంగా లాస్ట్ సీజన్స్ కూడా చూస్తే రతికాన ఆమెకు వచ్చేసి ఓట్స్ తక్కువ వచ్చే హౌస్లోకి పంపించారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దివ్యకు కూడా ఓట్స్ తక్కువ వస్తే హౌస్లోకి పంపించారు. అదే పరంగా ఇప్పుడు శ్రీజ కూడా ఓట్స్ తక్కువ వచ్చాయి, హౌస్లోకి పంపించాలి. ఆడియన్స్ ఓట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా మిస్ అయ్యారు? వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే వీళ్ళకి దొబ్బినట్టే. అక్కడ తక్కువ వచ్చిన ఓట్ల వాళ్ళని పంపిస్తే ఇక్కడ తక్కువ వచ్చిన శ్రీజాని కూడా పంపించాలి కదా. పంపించాలి, మన ఆడియన్స్ ఓట్స్ కూడా ఉన్నాయి, కానీ పంపించలేదు. ఇలా ఖచ్చితంగా శ్రీజ అయితే రీఎంట్రీకి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే తను ఆడియన్స్ ఓట్స్తో ఎలిమినేట్ అవ్వలేదు. శ్రీజ కరెక్ట్గా చేంజ్ అయ్యి ఇంకా మార్చుకునే టైంలో శ్రీజని అయితే ఎలిమినేట్ చేసేశారు. చూద్దాం. ఆల్రెడీ బడ్జెట్ షూట్ కూడా అయిపోయిందంట శ్రీజది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా వైల్డ్ కార్డ్ అదే రీఎంట్రీ ప్లాన్ చేస్తారా శ్రీజ అని చూద్దాం.